హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈ రోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్బీఐ నుంచి ఒక పెద్ద నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. మొత్తం 7,150 పోస్టులు గను నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అయితే ఇందులో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 1,200 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తెలుపుతూనే ఆన్లైన్ అప్లికేషన్ విధానం కూడా మీకు ఈ వీడియోలో తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా చేయాలో కూడా మీకు ఈ వీడియోలో తెలుపుతున్నాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంత మాత్రమే కాకుండా ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. వివరాల్లో మనం చూసినట్లయితే కనుక ఈ 1,200 పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 709 పోస్టులు ఉండడం జరిగిందనమాట. ఇందులో ఎస్సీకి వచ్చేసి 113, ఎస్టీకి వచ్చేసి 49, ఓబీసీకి వచ్చేసి 191, ఈడబ్ల్యూసీకి వచ్చేసి 70, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 286 వేయడం జరిగింది. విఐకి వచ్చేసి 8, హెచ్ఐకి వచ్చేసి 7, ఎల్డీకి వచ్చేసి 7, డిఎండ్ఈకి వచ్చేసి 7 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్లయితే కనుక 491 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది. ఇందులో మనకి ఎస్సీకి చూసుకున్నట్లయితే కనుక 78 పోస్టులు వేయడం జరిగింది. ఎస్టీకి వచ్చేసి 34 పోస్టులు, ఓబీసీకి వచ్చి 132 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 49 పోస్టులు, అన్రిజర్వ్డ్కి వచ్చేసి 198 పోస్టులు, అలాగనే విఐ, హెచ్ఐ, ఎల్డి, డిఎండికి చెరో 5 పోస్టులు అనేటువంటిది కేటాయించడం జరిగింది అనమాట అండి. అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. దానికంటే ముందుగా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఆంధ్రప్రదేశ్లో 709 పోస్టులు అనేటువంటిది ఉన్నాయని తెలపడం జరిగింది కదండి. ఇందులో అల్లూరి సీతారామరాజులో 8 పోస్టులు, అనకాపల్లిలో 35 పోస్టులు, అనంతపూర్లో 14 పోస్టులు, అన్నమయ్యలో 19 పోస్టులు, బాపట్లలో 8, చిత్తూరులో 30, ఈస్ట్ గోదావరి 30, ఏలూరు 53, గుంటూరు 20, కాకినాడ 19, కోనసీమ 11, కృష్ణ 61, కర్నూలు 16, నంద్యాల 13, ఎన్టీఆర్ 97, పల్నాడు 17, పార్వతీపురం మన్యం 10, ప్రకాశం 15, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 32, శ్రీకాకుళంలో 18, శ్రీ సత్యసాయిలో 12, తిరుపతిలో 26, విశాఖపట్నంలో 45, విజయనగరంలో 20, వెస్ట్ గోదావరిలో 53, వైఎస్ఆర్లో 27 పోస్టులు అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. మన తెలంగాణకు వచ్చేసరికి చూసుకున్నట్లయితే కనుక 491 పోస్టులు, సంగారెడ్డి 4, రంగారెడ్డి 22, మేడ్చల్ మల్కాజిగిరి 12, హైదరాబాద్ 10, మెదక్ 4, సిద్దిపేట 6, యాదాద్రి 16, ఆదిలాబాద్ 4, జగిత్యాల 4, నిజామాబాద్ 16, పెద్దపల్లి 7, కొమరంభీం ఆసిఫాబాద్ 2, మంచిర్యాల 6, నిర్మల్ 5, వికారాబాద్ 4, జోగులాంబ గద్వాల్ 15, కామారెడ్డి 5, ఖమ్మం 64, మహబూబ్ నగర్ 60, నాగర్ కర్నూలు 26, నల్గొండ 75, నారాయణపేట 17, సూర్యాపేట 53, వనపర్తి 21, భద్రాద్రి కొత్తగూడెం 8, హన్మకొండ 6, జనగాం 2, జయశంకర్ భూపాలపల్లి 1, కరీంనగర్ 8, మహబూబాబాద్ 3, ములుగు 1, రాజన్న సిరిసిల్ల 2, వరంగల్ 8, వరంగల్ రూరల్ 1, వరంగల్ అర్బన్ 2. ఈ రకంగా పోస్ట్ అనేటువంటిది ఈచ్ అండ్ డిస్టిక్కి ఎన్ని పోస్టులు అనేటువంటిది ఇప్పుడు మీకు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వారికి 20 సంవత్సరాల లోపు ఉండాలి, అలాగనే 28 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఈ పోస్ట్కి అనేటువంటిది అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వర్క్ చూసుకున్నట్లయితే కనుక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనమాట అండి. అంటే 33 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వర్క్ చూసుకున్నట్లయితే కనుక 3 years అనమాట అండి. 31 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ అనేటువంటిది వర్తించడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా పీడబ్ల్యూబీడీ వర్క్ కూడా ఈ పోస్ట్కి అప్లై అనేటువంటి చేసుకోవచ్చు అనమాట అండి. వారికి 10 years అనేటువంటిది 15 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ రెస్పెక్టివ్ టు ద వాళ్ళ యొక్క డిసబిలిటీ మీద ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది ఏదైనా గ్రాడ్యుయేషన్ అనేటువంటిది అడగడం జరిగింది అనమాట అండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ పోస్టులు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ట్రైనింగ్ సంబంధించినటువంటిది అనమాట అండి, అప్రెంటిస్ సంబంధించినటువంటిది. సో 1 year మట్టు మాత్రం ఉంటుంది అనమాట. ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అయినటువంటి వారికి మంత్లీ వచ్చేసి 15,000 అనేటువంటిది వీరి యొక్క స్టైఫన్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. అయితే వీరికి ఏ విధమైనటువంటి అలవెన్సెస్ బెనిఫిట్స్ అనేటువంటిది వీరికి ఇయర్ అనమాట అండి. వెయిటేజ్ రిలాక్సేషన్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ ఎవరైతే ఇందులో అప్రెంటిస్షిప్ చేస్తారో వారికి జూనియర్ అసోసియేట్ దాంట్లో వీరికి వెయిటేజ్ అనేటువంటిది వస్తుందన్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వారికి జూనియర్ అసిస్టెంట్ అసోసియేట్ సంబంధించినటువంటి
ఎగ్జామినేషన్లో వారికి చాలా బెనిఫిట్స్ అనేటువంటిది ఉంటుందన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 2 స్టేజెస్ ఉంటుందన్నమాట అండి. ఒకటి వచ్చేసి ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఆన్లైన్ రిటర్న్ టెస్ట్లో చూసుకున్నట్లయితే కనుక టోటల్గా 4 కేటగిరీస్ ఉంటాయి అనమాట, 4 సబ్జెక్ట్స్ అనేటువంటిది ఉంటుంది. ఈచ్ సబ్జెక్ట్ క్యారీస్ 25 మార్క్స్ అనమాట అండి. 25 మినిట్స్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. ఇందులో జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్ డ్యూరేషన్. ఈ 15 మినిట్స్ డ్యూరేషన్ అయిపోవడంతో నీకు సెకండ్ దాంట్లోకి వెళ్ళిపోతుంది. అందులో జనరల్ ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ కంప్లీట్ అయిపోతుందో నెక్స్ట్ ఆప్టిట్యూడ్లోకి వెళ్తుంది. 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్. ఎప్పుడైతే ఈ 15 మినిట్స్ అయిపోతుందో రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్లోకి వెళ్ళిపోతుంది. 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, 15 మినిట్స్ అనమాట. ఈ రకంగా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 60 మినిట్స్ అనేటువంటి డ్యూరేషన్ ఉంటుంది అనమాట అండి. ఓన్లీ ఇంగ్లీష్ మాత్రం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, మిగతాది మాత్రం మీ సెలెక్టివ్ లాంగ్వేజ్ మోడ్ ఆఫ్ మీరు ఏదైతే అప్లై చేసుకుంటున్నారో ఆ లాంగ్వేజెస్ అన్నిటిలో మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందన్నమాట అండి. ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది జూలై 2026 మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనకి టైమింగ్స్ అనేటువంటిది ఉంటుంది, లాంగ్వేజెస్ అనేటువంటిది ఉంటుంది. జూలై 2026 నుంచి మనకి ఉంటుందన్నమాట అండి. అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ చూసుకున్నట్లయితే కనుక 1 మార్క్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. అయితే నెగిటివ్ మార్కింగ్కి 1/4 లేకపోతే 0.25 మార్క్స్ అనేటువంటిది కట్ ఆఫ్ చేస్తున్నట్లుగా ఇందులో మనకి మెన్షన్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనకి సెలెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది కూడా ఉంటుందన్నమాట. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వారికి ఫీజు చూసుకున్నట్లయితే కనుక SC/ST PWD వారికి ఏ విధమైనటువంటి అమౌంట్ అనేటువంటిది ఫీజు అనేటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు. అపార్ట్ ఫ్రమ్ SC/ST PWD 300 రూపీస్ అనేటువంటిది వారు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ రకంగా మీకు ఫోటోగ్రఫీ ఎలా అప్లోడ్ చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలనేటువంటిది మీకు క్రియేటింగ్ జరిగింది అనమాట అండి. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ విధానం అనేటువంటిది మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేటువంటి చూద్దాం అనమాట అండి. నేను మీ దీనికి సంబంధించిన లింక్ అనేటువంటిది ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట అండి. సో ఇక్కడ మనం అప్లై నౌ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎండింగ్ వచ్చేసి 8th జూన్ మనకి ఎండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫీ పేమెంట్ కూడా 8th జూన్లోనే ఉంటుంది, ఎడిటింగ్ కూడా 8th జూన్లోనే. లాస్ట్ డేట్ ఆఫ్ ప్రింటింగ్ అప్లికేషన్ 23rd జూన్ ఉంటుంది. 19th నుంచి 8th జూన్ వరకు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుందన్నమాట అండి. సో అప్లై చేసుకోవడానికి మీరు ఫస్ట్ టైం అప్లై చేసేటువంటి వారైతే కనుక క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుందన్నమాట. లేకపోతే మీరు ఈ అప్రెంటిస్షిప్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మీరు ఫిల్అప్ చేసి సగంలో ఒకవేళ ఆపేసినట్లయితే కనుక మీరు లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అనమాట. అంటే మీరు ఫస్ట్ స్టేజ్ అయిపోయిన తర్వాత మీకు లాగిన్ మీ యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అన్నట్టు వస్తుంది అనమాట అండి. సో దాంతో మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట అండి. ఇప్పుడు ఫస్ట్ టైం అప్లై చేసేవాళ్ళు కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేటువంటిది నేను క్లిక్ చేస్తాను అనమాట అండి. ఇక్కడ చూసుకోండి మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ ఫుల్ నేమ్, మీ మొబైల్ నెంబర్, మీ మెయిల్ ID అలాగనే సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసేస్తే ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. దీన్ని వన్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మనం ఎడిట్ అనేటువంటి చేసుకునేటువంటి ఛాన్స్ అనేటువంటిది లేదు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇవ్వాలి. దాని తర్వాత మీ డీటెయిల్స్ అనమాట, అంటే లైక్ మీ యొక్క హౌస్ అడ్రస్, మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇటువంటి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. దాని తర్వాత ప్రివ్యూ అనేటువంటిది ఉంటుందన్నమాట. అంటే మీరు రాసిన అప్లోడ్ చేసిన అన్నిటి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదనేటువంటిది ప్రివ్యూలో చూసుకుని ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఎడిట్ అనేటువంటి చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ అప్లోడ్స్ అనమాట అండి. మీరు మీ రిక్వెస్టెడ్ డాక్యుమెంట్స్, మీ ఫోటో, మీ సిగ్నేచరు, మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలాగనే మీ యొక్క డిక్లరేషన్ అనేటువంటిది మీరు అప్లోడ్ అనేటువంటి చేయాలన్నమాట అండి. దాని తర్వాత పేమెంట్ ఆప్షన్, మీరు SC/ST PWD వారు అయినట్లయితే కనుక ఏ విధమైనటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకవేళ SC/ST PWD వారు కాకుండా అదర్ దెన్ SC/ST PWD వారు అయితే కనుక 300 రూపీస్ అనేటువంటిది ఫీజు పే చేయాలన్నమాట అండి. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇప్పుడు నేను ఫిల్అప్ చేస్తున్నాను. నేను ఫిల్ చేసిన దాన్ని బట్టి మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట అండి. సో ఈ రకంగా మీరు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అనేటువంటిది ఎంటర్ చేయడంతో మీ టోటల్ ఫుల్ నేమ్ అనేటువంటిది ఇక్కడికి రావడం జరుగుతుంది అనమాట అండి.
ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు అదే రకంగా మెయిల్ ఐడి అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి అనేటువంటిది ఇచ్చేస్తున్నాను. తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మీ మెయిల్ ఐడి, మీ మెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట అండి. ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదని ఒకసారి చూసుకుని వన్స్ మీరు ఎంటర్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టంగానే ఇక్కడ మీకు ఇస్తుంది అనమాట. ఆర్ యూ ష్యూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్, నో చేంజ్ ఎడిట్ అప్లికేషన్స్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్, ఇఫ్ ఎస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్ అనేటువంటిది ఉంటుంది అనమాట. మీరు ఓకే అనేటువంటి క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట అండి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్కి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక మీ మొబైల్ నెంబర్కి అలాగనే మీ మెయిల్ ఐడికి ఓటీపీ అనేటువంటిది వస్తుంది అనమాట అండి. ఓటీపీ ఇచ్చేసుకుని దాని తర్వాత మీరు కన్ఫర్మ్ అనేటువంటి చేసుకోవాలన్నమాట అండి. ఇప్పుడు నేను ఓటీపీ అనేటువంటిది ఇస్తున్నాను. ఓటీపీ అనేటువంటిది ఎంటర్ చేయడానికంటే ముందుగా క్యాప్చా అనేటువంటిది మనం ఎంటర్ చేయాలన్నమాట అండి. క్యాప్చా ఎంటర్ చేసేసి ఇప్పుడు సెండ్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మనకి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేటువంటిది వస్తుంది అనమాట. మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మెయిల్ ఐడికి కూడా మనం ఓకే ఇక్కడ కూడా మళ్ళీ మనం ఎంటర్ చేయాలన్నమాట. సెండ్ ఓటీపీ అని కొడితే మన మెయిల్ ఐడికి కూడా ఒక ఓటీపీ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. సో ఇక్కడ మీది ఓటీపీ వెరిఫై ఓటీపీ అనేటువంటి దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే అంటే మెయిల్ ఐడికి ఇక్కడ మీ ఓటీపీ అనేటువంటిది వెరిఫై అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆ సెక్యూరిటీ కోడ్ అనేటువంటిది మీరు ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ ఉంటుంది. మీ ఫోటోగ్రాఫ్ ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి ఎంటర్ చేయాలి. అలాగనే మీరు లైవ్ క్యాప్చర్ అనేటువంటిది మీరు లైవ్ క్యాప్చర్ అని కొట్టంగానే ఇక్కడ క్లిక్ టు స్కాన్ అని ఉంటుంది. దాన్ని స్కాన్ చేయగానే మీకు ఫోటో అనేటువంటిది మీ కెమెరా అనేటువంటిది ఆటోమేటిక్గా డిటెక్ట్ అనేటువంటి చేసుకుంటుంది. కెమెరా ఓపెన్ అవుతుంది. మీరు ఫోటో తీయడం తోటి ఇక్కడ మీకు లైవ్ క్యాప్చర్ ఇమేజ్ వస్తుంది అనమాట అండి. ఆ తర్వాత ఐ కన్ఫర్మ్ మీకు వచ్చినన్నింటినీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు తర్వాత సిగ్నేచర్ అనేటువంటిది వస్తుంది అనమాట అండి. సిగ్నేచర్ మీరు బ్రౌజ్ చేసుకుని మీ సిగ్నేచర్ ఉన్నటువంటి దాన్ని తీసుకుని దాని తర్వాత ఐ కన్ఫర్మ్ అని చెప్పేసి కొట్టేసి నెక్స్ట్ మీరు కొట్టేసుకున్నట్లయితే కనుక మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారనమాట. నెక్స్ట్ స్టెప్లో ఏంటుంటుందంటే మీ యొక్క డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వాలన్నమాట అండి. సో నెక్స్ట్ స్టెప్లో చూసుకున్నట్లయితే కనుక మన డీటెయిల్స్ అనేటువంటిది మన పర్మనెంట్ అడ్రస్ మన క్వాలిఫికేషన్స్ అంతా ఇచ్చేయాలి. దాని తర్వాత ప్రివ్యూ అనేటువంటిది ఇవ్వాలి. దీని తర్వాత అప్లోడ్స్ మనకి ఏవేవైతే ఇచ్చామో క్వాలిఫికేషన్ సంబంధించినవన్నీ అప్లోడ్ చేయాలి. దాని తర్వాత పేమెంట్ చేసుకున్నట్లయితే కనుక మీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది అయిపోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఈ రకంగా మనం ఎస్బీఐ సంబంధించినటువంటి
లోపు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటువంటిది పూర్తి అవడం జరుగుతుంది అనమాట అండి. మీకు ఏ విధమైనటువంటి డౌట్లు ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే నేను మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేటువంటిది నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అదే రకంగా ఫస్ట్ పిన్ కామెంట్ సెక్షన్లో మీకు పొందుపరచడం జరుగుతుంది అనమాట అండి. దాన్ని మీరు క్లిక్ చేసినా కానీ డైరెక్ట్గా ఇందులోకి మీరు రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.